ఈ మధ్య ఇంటర్నెట్లో ఒక వీడియో తెగ హల్చల్ చేసింది. అదేంటంటే మనందరికీ తెలిసిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూలిపోతున్న వీడియో. అది చూసి చాలామంది అయ్యో నిజమేనా అని ఒక్కసారిగా షాక్ అయ్యారు. కాని దాని వెనకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే: స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నిజంగానే కూలిపోయిందా? న్యూయార్క్ హార్బర్లో అంత గర్వంగా నిలబడే ఆ స్వేచ్ఛా చిహ్నం నిజంగా నెలమట్టమైందా? పదండి, ఈ విశ్లేషణలో ఆ వీడియో వెనకున్న నిజాన్ని బయటపెడదాం. అంతేకాదు, అసలు విగ్రహం వెనుకున్న అద్భుతమైన ఇంజనీరింగ్ రహస్యాలేంటో కూడా తెలుసుకుందాం. ఓకే, ముందుగా ఒక విషయం క్లియర్ చేసేద్దాం. కూలిపోయింది అస్సలు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కానే కాదు. అది బ్రెజిల్లో ఉన్న దాని నకిలీ విగ్రహం. ఇక్కడ ఈ టేబుల్ చూస్తేనే ఆ తేడాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో అర్థమవుతుంది. చూడండి, అసలు విగ్రహాన్ని డిజైన్ చేసింది ఎవరో తెలుసా? సాక్షాత్తు ఈఫిల్ టవర్ డిజైనో గుస్టావ్ ఈఫిల్. దాని ఎత్తు ఏకంగా 93 మీటర్లు. మరి బ్రెజిల్లో కూలిపోయిన ఆ నకిలీ విగ్రహం ఎత్తు కేవలం 35 మీటర్లు. అది కూడా మామూలు బలమైన గాలులకే కూలిపోయింది. మరి ఆ వైరల్ వీడియో సంగతేంటి? బ్రెజిల్లోని గుయిబాలో అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ సంఘటన జరిగింది న్యూయార్క్లో కాదు, దానికి వేల మైళ్ల దూరంలో. అసలు విషయమేంటంటే, ఈ సంఘటన జరిగింది బ్రెజిల్లోని గుయిబా అనే పట్టణంలో ఒక హవాన్ రీటైల్ స్టోరు ముందు. అక్కడ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పెద్ద తుఫాన్ గాలి వీచింది. అంతే, ఆ దెబ్బకి 24 మీటర్ల ఎత్తున్న ఈ నకిలీ విగ్రహం కుప్పకూలిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇదే కంపెనీకి చెందిన మరో నకిలీ విగ్రహం 2021లో కూడా ఇలాగే కూలిపోయింది. ఇది కేవలం ఒక వాణిజ్యపరమైన నిర్మాణ లోపం అంతే. సరే, నకిలీ విగ్రహం కథ అలా ఉంటే, అసలు విగ్రహం సంగతేంటి? వందల ఏళ్లుగా ఎన్నో తుఫానులనో భూకంపాలనో తట్టుకుని అది ఎలా నిలబడగలుగుతోంది? దాని వెనకున్న ఆ ఇంజనీరింగ్ అద్భుతమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీని వెనుకున్న అస్సలు రహస్యం కర్టెన్ వాల్ అనే టెక్నిక్. దీన్ని గుస్టావ్ ఈఫిల్ వాడారు. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. విగ్రహం బయట మనకు కనిపించే రాగి పొర అస్సలు బరువు మోయదు. అది కేవలం ఒక చర్మం లాంటిది. అసలు బరువంతా మోసేది లోపలున్న ఒక బలమైన ఉక్కు అస్థిపంజరం. ఎంత గొప్ప ఆలోచన కదా! ఆ తర్వాత పెద్ద పెద్ద ఆకాశహర్మ్యాలు కట్టడానికి కూడా ఇదే టెక్నిక్ను వాడారు. ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూస్తే ఇంకా ఆశ్చర్యపోతాం. మొదట మధ్యలో 97 అడుగుల ఎత్తైన ఒక ఉక్కు వెన్నెముక ఉంటుంది. విగ్రహం బరువంతా మోసేది ఇదే. దీనికొక అస్థిపంజరంలా దాదాపు 1800 బార్లను అమర్చారు. ఇప్పుడు సామాన్య ఇంట్రెస్టింగ్. ఈ అస్థిపంజరాన్ని బయటి రాగి చర్మాన్ని కలపడానికి 300కు పైగా ఫ్లెక్సిబుల్ కీళ్లు వాడారు. దీనివల్ల బయటి చర్మం గాలికి అనుగుణంగా ఫ్రీగా కదలగలుగుతుంది. ఈ డిజైన్ వల్లే గంటకు 50 మైళ్ల వేగంతో పెనుగాలులు వీచినా విగ్రహం మొత్తం కేవలం 3 అంగుళాలు మాత్రమే అటూ ఇటూ కదులుతుంది. ఇక చేతిలో ఉన్న టార్చ్ అయితే 6 అంగుళాల వరకు కదలగలదు. ఇది బలహీనత కాదు, బలమే. కూలిపోకుండా ఉండటానికి కదలికను డిజైన్ చేశారు. అయితే ఈ విగ్రహం బలం కేవలం థియరీ మాత్రమే కాదు, అది నిజ జీవితంలో చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. కేవలం వాతావరణాన్నే కాదు, అంతకు మించిన ప్రమాదాలను కూడా ఎదుర్కొని నిలబడింది. దాని చరిత్ర చూస్తే ఆశ్చర్యమేస్తుంది. 1886లో దీన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత 1916లో మొదటి ప్రపంచ యుద్ధం టైంలో జరిగిన ఒక భారీ బాంబు పేలుడుని తట్టుకుంది. 2012లో న్యూయార్కును అతలాకుతలం చేసిన హరికేను షాండీని ఎదుర్కొని నిలబడింది. చివరికి మొన్న 2024లో వచ్చిన 4.8 తీవ్రత భూకంపాన్ని కూడా తట్టుకుని గర్వంగా నిలబడింది. అంటే మానవ తప్పిదాలు, ప్రకృతి వైపరీత్యాలు దేనికి లొంగలేదు. ఆ 1916 పేలుడు ఎంత భయంకరమైనదో అర్థం కావాలంటే FBI రిపోర్ట్లోని ఈ వాక్యం వినండి: 2 మిలియన్ పౌండ్ల యుద్ధ సామాగ్రి పేలిపోయింది. దాని శకలాలొచ్చి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి తగిలాయి. అయినా సరే ఆ విగ్రహం చెక్కు చెదరలేదు. కానీ బాంబులు, తుఫానులు కన్నా పెద్ద ముప్పొకటి విగ్రహాన్ని లోపల్నుంచే తినేస్తోంది. అది బయట కనిపించని ఒక నిశ్శబ్ద రసాయన చర్య. అది ఏంటో 1980లో బయటపడింది. ఆ పెద్ద రిపేర్ గురించి చెప్పే ముందు ఒక ఫన్ ఫ్యాక్ట్: విగ్రహం లోపలి భాగాలను ఎంతో సున్నితంగా శుభ్రం చేయాల్సొచ్చింది. దానికి ఏం వాడారో తెలుసా? బేకింగ్ సోడా. అవును, మనం వంటగదిలో వాడే బేకింగ్ సోడాతోనే ఆ జాతీయ సంపదలు శుభ్రం చేశారు.
ఇంతకీ ఆ నిశ్శబ్ద శత్రువు పేరేంటి? గాల్వానిక్ కరోజన్. సైన్స్ ప్రకారం 2 వేర్వేరు లోహాలు, అంటే ఇక్కడ ఇనుము మరియు రాగి, ఒకదానికొకటి తగిలినప్పుడు ఇనుము నెమ్మదిలా తుప్పు పట్టిపోతోంది. సరిగ్గా అదే జరుగుతోంది. లోపలున్న ఇనుప అస్థిపంజరం బయట రాగి చర్మానికి తగలడం వల్ల నెమ్మదిగా కుళ్ళిపోవడం మొదలైంది. ఇదే విగ్రహానికి అతిపెద్ద ముప్పుగా మారింది. దీనికి పరిష్కారమేంటి? ఇక్కడ చూడండి. ముందు తుప్పుపడుతున్న పాత ఇనుప బార్లు ఉండేవి. వాటిని పూర్తిగా తీసేశారు. వాటి స్థానంలో ఆధునికమైన 316L స్టెయిన్లెస్ స్టీల్ బార్లను అమర్చారు. ఈ స్టీల్ అస్సలు తుప్పు పట్టదు. దాంతో ఆ రసాయన చర్యకు పూర్తిగా అడ్డుకట్ట పడింది. ఈ పని ఎంత పెద్దదో ఊహించండి. దాదాపు 1800 ఇనుప బార్లను ఒక్కొక్కటిగా పూర్తిగా చేతితోనే మార్చారు. ఇది ఎంత శ్రమతో, ఎంత నైపుణ్యంతో కూడిన పనో కదా. ఆ రిపేర్ పనుల్లో ఒక హృదయాన్ని హత్తుకునే విషయం కూడా బయటపడింది. ఒక పాత ఇనుప బారమీద దాన్ని 100 ఏళ్ల క్రితం అమర్చిన 40 మంది కార్మికుల పేర్లు ముద్రించి ఉన్నాయి. తమ పనులో వాళ్లొక సంతకాన్ని అలా దాచిపెట్టి వెళ్లారు. ఓకే, ఇప్పుడు విగ్రహమైతే పటిష్టంగా భద్రంగా ఉంది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు అసలు సవాళ్లు వేరే ఉన్నాయి. విగ్రహాన్ని కాదు, అది నిలబడ్డదాని ఇంటిని, అంటే ఆ ద్వీపాన్ని కాపాడుకోవడం ఇప్పుడు పెద్ద పని. ఈరోజున్న సవాళ్లు ఎంత పెద్దవో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు: $288 మిలియన్. అవును, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అలాగే పక్కనే ఉన్న ఎలిస్ ఐలాండ్ నిర్వహణ, మరమ్మతుల కోసం దాదాపు ఇంత ఖర్చవుతోందని అంచనా. అయితే ఈ చార్ట్ చూస్తే ఒక ముఖ్యమైన విషయం తెలుస్తుంది. ఈ ఖర్చులో సింహభాగం, అంటే దాదాపు $259 మిలియన్ విగ్రహం కోసం కాదు. అది లిబర్టీ, ఎలిస్ దీవుల్లో ఉన్న ఇతర భవనాలు, మౌలిక సదుపాయాల కోసమే. ఎందుకంటే నేటి అసలైన ముప్పులు పర్యావరణ మార్పుల రూపంలో వస్తున్నాయి. సముద్రమట్టాలు పెరగడం, తీరప్రాంతం కోతకు గురవడం, వీటివల్ల విగ్రహం నిలబడిన భూమికే ప్రమాదం ఏర్పడుతోంది. కాబట్టి ఇప్పుడు పోరాటం విగ్రహాన్ని కాపాడటం కోసం కాదు, అది నిలబడిన ద్వీపాన్ని కాపాడటం కోసం. కాబట్టి చివరిగా మనం గుర్తుంచుకోవలసిన కీలక విషయం ఒకటే: అసలు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూలిపోవడం లేదు. అది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్కి, ఎంతో శ్రమతో చేసిన పునరుద్ధరణకు, ఇంకా భవిష్యత్తు కోసం నిరంతరం జరుగుతున్న పరిరక్షణ ప్రయత్నాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలబడి ఉంది.